ఆచి చికెన్ మసాలా. ఏపీ టూరిజం రూపురేఖలు మారబోతున్నాయి. అటు పర్యాటకం, ఇటు ఫిల్మ్ టూరిజం పై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం టాలీవుడ్ ని విశాఖ, తిరుపతి లాంటి నగరాలకు రప్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఇకపై సినిమా షూటింగ్ల నుంచి అవార్డుల సందడి వరకు అంతా ఏపీలోనే ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏపీ పర్యాటక రంగానికి ఇక సినీ గ్లామర్ తోడవబోతోంది. టాలీవుడ్ కు ఆంధ్రప్రదేశ్ ను అసలైన అడ్డాగా మార్చేందుకు కూటమి సర్కార్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఫిల్మ్ టూరిజం ప్రాజెక్ట్ ను పట్టాలెక్కిస్తామని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణ కంటే ఏపీలోనే సినిమా షూటింగ్లు జోరుగా సాగుతున్నాయని, ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేలా మౌలిక సదుపాయాలను పెంచాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇప్పటికే విశాఖ, తిరుపతిలో స్టూడియోలు నిర్మిస్తామని నిర్మాతలు, దర్శకులు వస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. షూటింగ్ల వరకు చూసుకుంటే తెలంగాణ కంటే ఆంధ్రాలోనే ఎక్కువ షూటింగ్లు జరుగుతూ ఉంటాయి, ఇక్కడ లొకేల్ బ్యూటీ ఉండటం వల్ల. అయితే వాటితో పాటు ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన కూడా కావాలనుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో కొంతమంది దర్శకులు, నిర్మాతలు కూడా వచ్చి విశాఖపట్నం ప్రాంతంలో, తిరుపతి ప్రాంతంలో కూడా స్టూడియోలు నిర్మిస్తాం అనేటువంటి మాటతో ముందుకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో దాన్ని కూడా మొదలుపెట్టి ఫిల్మ్ టూరిజంను కూడా ముందుకు తీసుకెళ్తామని. నంది అవార్డులపై కూడా మంత్రి తీపి కబురు అందించారు. నంది అవార్డుల ప్రధానోత్సవాన్ని త్వరలోనే పునరుద్ధరిస్తామని ప్రకటించారు. కేవలం సినిమాలకే కాకుండా కళలను ప్రోత్సహించేలా నంది నాటకోత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. నంది అవార్డులే కాకుండా నంది నాటకోత్సవాలను కూడా నిర్వహించడానికి కూడా ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే ప్లాన్ చేసుకుని ఒక 2-3 నెలల్లో కార్యక్రమాన్ని చేపడతాం. టార్గెట్ ఒకటే, హైదరాబాద్ కు ధీటుగా ఏపీలో ఫిల్మ్ టూరిజం డెవలప్ చేయడం. అందుకే విశాఖ, తిరుపతి నగరాలను సినిమా రంగానికి కేర్ ఆఫ్ గా తీర్చిదిద్దబోతున్నామన్నారు. భారీ స్టూడియోల నిర్మాణం, అత్యాధునిక టెక్నాలజీతో ఫిల్మ్ టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. షూటింగ్ నుంచి రిలీజ్ వరకు అంతా ఏపీలోనే జరిగేలా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది.